అసలు దూత అది మామూలు మనుషులందరూ ఏదైనా కానుకగా ఇచ్చి వాళ్ళ ఆశల్ని నెరవేర్చమంటారు. నేనే వాటిని నెరవేరుస్తాను. ఎలాగైనా వర్షం రావాలి. మా కోరిక నువ్వే నెరవేర్చాలి. వర్షం వస్తుంది. చాలా సంతోషం. నాకు గుర్తుంది, కానీ ఇవాళ నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. దానివల్ల నువ్వు దీన్ని ఉంచుకో. ఏంటిది? ఇది వరమిచ్చే ఆకు. నీ ఒక్కొక్క ఆశలన్నీ ఈ ఆకు నెరవేరుస్తుంది. నువ్వేం కోరుకుంటావో అవన్నీ ఇవి నెరవేరుస్తుంది. కోరుకోవచ్చు. ఒక విషయం మర్చిపోకో, ఒకసారి దీన్ని ఉపయోగించామకో ఇంకోసారి ఉపయోగించలేము. వెళ్ళొస్తాను. మనం ఏం కోరుకుంటున్నావో అది ఇది నెరవేరుస్తుందని నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతాను. అవును, ఏంటిది? ఇదొక దూత చేయించిపోయాడు. మనం ఏం కోరుకుంటున్నావో ఆ కోరికని ఇది నెరవేరుస్తుందంట. నిజంగానే చెప్తున్నావు? అయితే దాన్ని ఉపయోగించి చూద్దాం. కానీ ఇది నిజమా లేదా మనకు తెలియదే. పర్వాలేదులే, ముందు ఒక ఆకు నాకు ఇవ్వు. దాన్ని ఎలా ఉపయోగించాలో నువ్వు నాకు చెప్పు, ఉపయోగిద్దాం. అదంత కష్టం కాదు. ఒక ఆకును తీసి నీ చేతిలో పెట్టుకొని ఈ కోరికని నువ్వు కోరుకోవాలి అంతే. అర్థమైంది. ఇది చాలా తేలికైన పని. నాకు ఈ లోకంలోనే పెద్ద ముత్యం కావాలి. ముత్యం దొరికింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నిజమే. ఏమంటున్నావు? ఆశలన్నీ నెరవేరుతున్నాయా? వీడు మళ్ళీ వాగుడు మొదలు పెట్టాడండి. లేదమ్మా, నిజమే. దీని వల్ల పీకోకి ఒక కోరిక నెరవేరింది. సరే గాని ఇల్లంతా చెత్తగా ఉంది. దాన్ని నువ్వు ఎలా శుభ్రం చేస్తావు? సరిగ్గా చెప్పారు. నిజంగా ఇది కష్టమైన పని. అవును, అది కష్టమైన పనే. ఇప్పుడు చూడండి, మా ఇంట్లో ఉండే చెత్త అంతా ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఇది నన్ను కూడా చేస్తానుకుంటోంది. నిజంగా అద్భుతం. ఇది నిజమే, నేను నమ్ముతున్నాను. నేను అబద్ధం చెప్పడం లేదని అన్నాను కదా. అవును, నువ్వు అబద్ధం చెప్పలేదు. ఇంకా నీ దగ్గర ఎన్ని మిగిలిన్నాయి? ఒకే ఒకటే ఉంది. మనం అడగడానికి చాలా ఉన్నాయి, కానీ వాటిల్లో ఏది అడగాలో అర్థం కావడం లేదు. నాకు ఒక పెద్ద భవంతిలో ఉండాలని ఆశ. నిజంగా ఇల్లు అద్భుతంగా ఉండాలండి. ఇల్లు అదిరిపోతుంది. ఇంట్లో నాకనే ఒక గది ఉంది. నేను వేటాడే ఆయుధాలన్నీ ఇక్కడే ఉంచాను. అరటిపళ్ళు కూడా ఉన్నాయి. ఆహా, ఎంతో సుఖంగా ఉంది. ఇది నా కొత్త వేటాడే ఆయుధం. ఎందుకలా నవ్వుతున్నారు? ఈ ఇల్లు శుభ్రం చేయడానికి, బట్టలు ఉతకడానికి ఒక పరికరం కావాలండి. ఎలాగైనా తెచ్చిస్తారా? అద్భుతం. ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది. కానీ ఆ పనులన్నీ అమ్మ చేస్తుంది. మనకి భోజనానికి ఎప్పుడూ అడవి మృగం కావాలి. అర్థమయ్యిందా? నాకు ఇంకా కొంచెం భోజనం కావాలి. ఆకలిగా ఉంది. పెట్టండి. చాలే, నవ్వు ఆపండి. నాకు పరికరం ఉంటే ఇల్లు శుభ్రం చేస్తాను. అలాగే బయటికి వెళ్ళి పళ్ళు కూడా తీసుకొస్తాను. ఇటువంటి చెత్త ఆలోచనలు నీకు ఎలా వస్తున్నాయి? నీకు కావలసింది ఇంటి పనులే కదా. అవన్నీ నేనే చేస్తాను. అప్పుడైనా నువ్వు నన్ను ప్రేమగా చూస్తావా? చెప్పు. అవన్నీ నాకొద్దు. మొదట్లో అలాగే చెప్తారు, అన్ని పనులు చేస్తారని. కానీ పోను పోను ఏమీ చేయరు. అన్నీ నేనే చేసుకోవాలి. అసలు ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తున్నాను. ఆ విషయం నీకు తెలీదా? మీలో నాకు నచ్చంది. ఒక చిన్న పని చేసి అదే పెద్ద పని అన్నట్టు 10 సార్లు చెప్పుకుంటారు. అసలు మీ ఉద్దేశం
ఇది వరమించే ఆకు. ఇది నా కోరికని నెరవేర్చబోతుంది. నాకు చాలా నగలు కావాలి. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా నగలు దక్కాయి. ఇంకా కావాలి. ఇంకా 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 కావాలి. నా కోరిక నెరవేరలేదు. నా ఆశ కూడా నెరవేరలేదు. ఇది నేను చెప్పకుండానే ఉండొచ్చు. అవును కదా. మా అమ్మ నాన్నగారిని మర్చిపోయారు. లేవండి, ఈ రోజు ఎంత పొద్దెక్కినా ఇంకా పడుకునే ఉన్నారు. నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. చాలా వేడిగా ఉంది. బాగా వేడిగా ఉందా? అవును, ఈ రోజు బయటికి వెళ్ళడం నా వల్ల కాదు. ఈ కథలన్నీ మీరు నాతో చెప్పకండి. మనిద్దరమే ఇంటికి పెద్దలం. అందువల్ల శ్రమించి మనం పని చేయాలి. అప్పుడే కుటుంబాన్ని కాపాడుకోగలం. నాన్నగారండి, నాకు ఆకలిగా ఉందండి. సరే 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 సరే, అలాగే అలాగే అలాగే. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఎవరైనా దేవదూత నాకు సాయం చెయ్యాలి. అమ్మా, నాన్నగారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఓ అదే, ఆయన ఏం చేయాలని బాగా ఆలోచిస్తున్నట్టున్నారు. నాకు దారి చూపించండి. నేనేం చెయ్యాలి? దయచేసి నాకు దారి చూపించండి. సరే 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 సరే, నాకు తెలుసు. నేను వెళుతున్నాను. నేను బయలుదేరుతున్నాను. వెళుతున్నా. అబ్బా! నాన్నగారండి, జాగ్రత్త. ఆ! ఆ! ఏయ్! జాగ్రత్త జాగ్రత్త, మీద పడుతోంది. అవును, ఏమైంది? దయచేసి లే లే లే, దయచేసి లే, దయచేసి లే. అమ్మను లోపలికి తీసుకువెళ్ళండి. కళ్ళు తెరిచింది. అమ్మా, నువ్వు అసలు లేవనుకున్నాను. మా అదృష్టం బాగుండి నువ్వు వెంటనే లేచావు. నేను ఎక్కడున్నాను? నువ్వు ఇంట్లోనే ఉన్నావు. నీకు దెబ్బ తగులుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఇంకా నయ్యో, నీకేం కాలేదు. ఇప్పుడు నీకు ఎలా ఉంది? వద్దు, నన్ను వదిలేయ్. అవును, ఎవరతను నా ఇంట్లోకి వచ్చి నాతోనే మాట్లాడుతున్నాడు? అవును, అతనెవరు అసలు నీకు తెలియదా? అయితే నేను దోతేచిన్. మిమ్మల్ని మొదటిసారిగా చూసినందుకు సంతోషం. అమ్మా, మీకు ఏమీ గుర్తుకు లేదా? ఏమిటి అమ్మా? అవును, మీరే మా అమ్మ. నేను నీకు అమ్మనా? అవును, మీరే నా అమ్మ. ఇదే దోతేచిన్. గాన్ దోతేచిన్. ఓ గాన్ చాన్ దోతేచిన్ చాన్. అవును, మనం అందరం ఒక కుటుంబం. అయితే మన ఇల్లు ముందు వెళ్ళిందే మన నాన్నగారు. మర్చిపోయారా? లేదు, మర్చిపోలేదు. గాన్ దోతేచిన్ అందరూ గుర్తున్నారు. కానీ ఎందుకు అతనే గుర్తుకు రావడం లేదు. తను నన్ను పూర్తిగా మర్చిపోయింది. అవును, నిన్ను పూర్తిగా మర్చిపోయింది. తన తల మీద బాగా దెబ్బ తగిలింది కదా, అందువల్ల అయ్యుండొచ్చని నా అనుమానం. నన్ను చెడ్డవాడుగా అనుకుంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేనేమనుకుంటున్నానంటే నువ్వు కూడా ఆవిడ్ని మర్చిపోవడం చాలా మంచిది. ఏమంటావు? నువ్వు ఏమంటున్నావు? అలా చూడు. ఆమెను నువ్వు మర్చిపోవటమే మంచిది. ఆవిడకు దూరంగా ఉండటం ఇంకా మంచిది. ఏమిటి, అర్థమైందా? మీరు వైద్యులు కదా, ఆమెకు ఎలా నయం చేయాలో ఆలోచించండి. అదే నాకు అర్థం కావట్లేదు. సరేలే, ప్రయత్నం చేస్తా. ఏదైనా మార్గం కనిపెట్టారా? కనిపెట్టాను. ఇలా చూడు. నాకు చూపించండి. నా వల్లైన ప్రయత్నం నేను చేస్తాను. ఆవిడ్ని విత్తనాలు తినమనాలి. కుదురుతుందా? చాలా బాగుంది. అమ్మ ఇంకా వంట చేయడం మర్చిపోలేదు. ఇంట్లో ఒకడున్నాడే, అతను కూడా నీ చేసిన వంట తింటాడా? అవునమ్మా. ఇదిగో వస్తున్నా. గాంగ్, ఇదిగో వస్తున్నా. కొంచెం ఈ విత్తనాలు తిను. తిను తిను, ఈ విత్తనాలు తిను. నీకు నయమైపోతుంది. దయచేసి ఈ విత్తనం తిను. నీకు నయమైపోతుంది. తిను.
మీరు ఇచ్చిన మందు పని చేయలేదు. వేరే ఏదైనా మార్గం చూద్దాం. ఇంకో మార్గం ఏదైనా ఉందేమో చూస్తాను. ఈసారైనా సరిగ్గా చెప్పండి. బ్రహ్మాండం, దీన్ని ఒకసారి ప్రయత్నం అద్భుతం. చేద్దాం. ఈసారి ఈ ప్రయత్నం కూడా నేనే చేస్తాను. ఇదిగో వస్తున్నా. ఇది చాలా రుచిగా ఉంటుంది. తిని చూడు. లేదు, కొంచెం తిని చూడు. లేదు, తిని చూడు, రుచిగా ఉంటుంది. ఆ ఆ. ఇక నేను నిన్ను ఇబ్బంది పెట్టను. తనకి నయం అవుతుందని తినమని చెప్పాను. తను ఏడుస్తూ ఉంటే తినక్కర్లేదులే. నా కుటుంబం చాలా సమస్యల్లో ఉంది. దయచేసి నా కుటుంబాన్ని కాపాడండి. ఏ శిక్ష అయినా నాకు విధించండి. నా భార్యకు మాత్రం ఎటువంటి శిక్ష విధించకండి. ఒక్క నిమిషం. ఇక లాభం లేదు. ఒంటరిగానే ఉండాలి. తనకి నయమయ్యే ఆశ లేదు. నేను ఒంటరిగానే బతకాలి. చివరిసారిగా ఇంకొకసారి ప్రయత్నం చేసి చూద్దాం. తల మీద దెబ్బ తగలటం వల్ల జ్ఞాపక శక్తి పోయింది. అది మనం సరిచేసామంటే అంతా బాగుంటుంది. ఇంకోసారి దెబ్బ తగిలితే నయమైపోతుందా? ఇంకొకసారి మెల్లగా తల మీద కొడితే చాలు, తగ్గే అవకాశం ఉంది. ఆ అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? గాను కనపడడం లేదు, తొత్తిచ్చని కనపడడం లేదు. ఒక అతను అప్పుడప్పుడు వచ్చి భయపెడుతున్నాడు, అతను కూడా కనపడడం లేదు. మనం ఇంకోసారి చిన్న రాయిని అమ్మ తల్లో వేయాలి. అప్పుడు ఆ అమ్మ ఎలా ఉన్నారో అలాగే అయిపోతారు. సరే, బయలుదేరు. మళ్ళీ నెమ్మదిగా కొట్టాలి. ఒకవేళ ఇది పని చేయకపోతే ఆ తర్వాత నేను ఏం చేయగలను? ఆ వద్దు. అమ్మా, నన్ను క్షమించండి. ఆ! జాగ్రత్త, 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 జాగ్రత్త. ఆ! ఎలాగోలా నువ్వు తప్పించుకున్నావు. ఇంకా నయ్యం. మీరేనా? అవును, అలా నేల మీద పడుకొని ఏం చేస్తున్నారు? నీకు నయమైపోయింది. వచ్చేసారా? త్వరగా వచ్చేసారే. సోమరిగా ఇలా ఇంట్లో ఉండడం మంచిది కాదండి. త్వరగా వచ్చేయండి. సరే సరే సరే, నేను వెళ్ళి ఆహారాన్ని తెస్తాను. దొరికింది తీసుకొస్తాను. తొత్తిచ్చిను నేను గొడవ పడ్డాం. ఇక్కడ మనం విశ్రాంతి తీసుకుందామా? నువ్వు ఎప్పుడు చూసినా చాలా శబ్దంగా గొరుగు పెడుతున్నావు. అది కాస్త ఆపు. నాన్నగారు చెప్పింది నాకు బాగా గుర్తుంది. దోత చిన్న సహవాసం మంచిది కాదు. సరే, ఇక నుంచి నేను ఒంటరిగానే ఉండబోతున్నాను. అక్కడ ఒక పక్షి గూడు ఉంది. నేను ఆ గుడ్డిని తీయబోతున్నాను.
దొతేచి ఆ పక్షి గుడిని నేనే చూసాను. ఆ గుడ్డు నాకే సొంతం. ఆ పక్షి గుడ్ని నేనే చూసాను. ఆ గుడ్డు నాకే సొంతం. దగ్గరికి వచ్చేసా. ఇది రుచిగా ఉంటుంది. రకూన్ పక్షి గుట్టుకొచ్చింది. ఏయ్, నువ్వు ఇక్కడికి తెలియకుండా వచ్చేసినట్టున్నా. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదేనీ కదా. కాపాడు, ఆ పక్షి మమ్మల్ని తినబోతుంది. కాపాడు. సరేరా, మనం అడవికి వెళ్ళి దాక్కుందాం. ఇదే చోటు. ఇక్కడ ఎవరు లేరు. నేను ఎక్కడున్నాను? తెచ్చి ఉంటే చాలా బాగుంటుంది. నేను వాడి దగ్గర తప్పుగా ప్రయత్నించుకున్నాను. వాడు ఖచ్చితంగా నా దగ్గరికి రాడు. కుచి 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 మేము గొడవ పడి ఉండకూడదు. ఏంటది? భయంగా ఉంది. నేను భయపడిపోయాను. మనం అందరం ఇప్పుడు స్నేహితులు అయిపోయాం. నేను మీతో ఉండొచ్చా? సరే, నేను ఇక్కడ కాసేపు నిద్రపోబోతున్నాను. Dante, Jane, Dante, Jane, Dante, Dante, Jane, Dante, Jane, Dante, Jane. అమ్మ చెప్పింది నాకు బాగా గుర్తుంది. మీరిద్దరూ అన్నదమ్ముల్లాంటి వారు, ఎప్పుడూ ఐకమత్యంగా ఉండాలి. దొతేచిను నేను అన్న తమ్ముల్లాగా, కానీ ఇక్కడేమో నేనే అన్న. ఏమంటావు దొతేచిన్? కాదా? ఏంటి
దాదాచేన్ లేదు నేనే నీకన్నా. దాదాచేన్ లేదు నేనే. దాదాచేన్ నేనే. దాదాచేన్ దాదాచేన్ మా తాతగారు శంఖాన్ని పగలగొట్టేశారు. నాన్నగారండి ఆదరు కొట్టేశారండి. ఎప్పటికైనా తెలిసిందా మీ నాన్న గురి చూసి ఎంత బాగా కొట్టగలడో? మీ ఇద్దరి కంటే నేను చాలా గొప్పవాడిని. ఎవరు నువ్వు? నాతోనే సవాల్ చేస్తున్నావు. తాతగారు సరే గాని ఎలా ఉన్నావు గాన్? బావునా? మీ ఇద్దరికి మధ్య గొడవ? అవును, మీ అమ్మ కోపం తీరే వరకు నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. మీరు ఇక్కడే ఉండొచ్చు. అవును, అమ్మతో ఎందుకని గొడవ పడ్డారు మీరు? అది ఎందుకంటే చెప్తాను. కడుపు నిండా తిన్నాను. పళ్ళు క్లీన్ చేసే పుల్లు ఎక్కడుంది? అక్కడే ఎక్కడో ఉంటుంది చూడండి. ఓ ఇది బాగుంది. అదొక గవ్వ. మన పెళ్లి రోజున నాకు బహుమతిగా నాకు అది ఇచ్చారు. దాంతో పళ్ళు గుచ్చుకుంటున్నారా? అక్కడ జరిగింది ఇదే. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. తాతగారు ఆ శంఖాన్ని నా దగ్గర చూపిస్తారా? ఇదిగో ఇక్కడే ఉంది చూడు. సరే తాతగారు, దాన్ని నా దగ్గర ఇవ్వండి. కానీ జాగ్రత్తగా ఉంచుకో. సరే దత్తచిల్ రా వెళ్దాం. దత్తచిల్ చీకటి పడే లోపు త్వరగా ఇంటికి వచ్చేయాలి. ఈ పిల్లలకు ఎంత చెప్పినా అర్థం కాదు. దత్తచిన్, మనం సముద్రం దగ్గరికి వెళ్ళి ఇలాంటి శంఖం ఇంకోటి దొరుకుతుందేమో అని చూసి అది తాత బామ్మకి ఇస్తే చాలా సంతోషపడతారు కదూ. ఏమంటావ్? దత్తచిల్ ఈ రోజు నేను కడుపు నిండా తిన్నాను. కడుపులో గడబిడగా ఉంది. నేను ఇప్పుడు కంగారుగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకు ఆ మాట చెప్తున్నావు? అది ఆ అమ్మ ఏ క్షణంలో అయినా ఇక్కడికి రావచ్చు. కొన్ని లెక్కలు వేయాలి. ఖచ్చితంగా అది ఈ రోజు జరగదు. నేను అనుకున్నది నిజమే. ఈ రోజు ఖచ్చితంగా అది జరగనే జరగదు. ఇప్పుడు నీకు అర్థమైందా? సరే, నేను వెళ్ళి ఆహారాన్ని తీసుకొస్తాను. నేను మీకు ఏదైనా ఇబ్బంది కలిగించానా? అలాంటిది ఏమీ లేదు. ఇంట్లో తినడానికి అన్ని ఉన్నాయి. మీరు హాయిగా తిని విశ్రాంతి తీసుకోండి. వస్తాను. అలాగే ఇంకో శంఖం దొరకడం లేదే. ఏమైనా దొరికిందా? ఇలాగే ఇంకో శంఖం ఎక్కడ దొరుకుతుంది? ఆగు 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 ఆగు, పరిగెత్తకు, ఆగు. నాయనో, ఈ రోజు మా ఇంట్లో చాలా ముఖ్యమైన రోజు. ఇది దారుణం. ఏమిటి? నేనన్నది నిన్నే. ఎందుకంటే నువ్వు అలాంటి వాడివి కాబట్టి. ఏంటి కొట్టుకుందావా? సరే కొట్టుకుందాం. నన్ను క్షమించండి, మిమ్మల్ని వేడుకుంటున్నాను. నాన్నగారు, మీరు అమ్మ ఈ రోజు చాలా సంతోషంగా తినాలి. నేను అమ్మా ఎందుకు నన్ను ఇక్కడికి పిలిపించారు? వచ్చేసావా? అవును, ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు? అదే నా పథకం. మీ ఇద్దరిని ఇక్కడకు రప్పించి మీ పెళ్లి రోజును ఘనంగా జరిపించాలని ఆశపడుతున్నాను. ఏంటి ఈ రోజు నా పెళ్లి రోజా? అవును, ఈ రోజు పెళ్లి రోజే. అవును, ఈ రోజు మన పెళ్లి రోజు. అవును, ఆ విషయాన్ని మర్చిపోయాను. సరే సరే, ఇక మీరు గొడవ పడడం మానేయండి. మీకు మేము మంచి విందిస్తాం. సరే సరే, ఈ విందుకు నేను ఒప్పుకుంటున్నాను. కానీ పగిలిపోయిన దాన్ని మళ్ళీ నాకు తీసుకొచ్చి ఇవ్వాలి. లేదు, దాని గురించి నాకేమీ తెలీదు. అవును, మీరందరూ ఎందుకు ఈ విందుకొచ్చారు?
మేము ఎలా గొడవ వేసుకుంటున్నావు చూడడానికి వచ్చారా చెప్పండి. మమ్మల్ని మీరంత తక్కువ చేసి మాట్లాడకూడదు. సరిగ్గా చెప్పావు. బాగా చెప్పావు. మీరు చాలా చెడ్డవాళ్ళు. మీరు నాకు మర్యాద ఎలా ఇవ్వాలో నాకు నేర్పిస్తున్నారా? మేము ఏదో అనుకున్నాం, కానీ మీరు మమ్మల్ని బాగా అవమానించారు. మేము వెళ్తున్నాం. నేను వెళ్తున్నాను. నేను బయలుదేరుతున్నాను. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. అలాగే ఈ అడవి మృగాన్ని కూడా తీసుకెళ్ళండి. అది మాకు అక్కర్లేదు. అలాగే తీసుకెళ్తాం. వాళ్ళు మాత్రమే కాదు, ఈ అడవి మృగాన్ని తీసుకురావడంలో నా వంతు కూడా ఉంది. ఆగండి. ఆగండి, వాళ్ళని వెళ్ళనివ్వండి. వాళ్ళ సాయం వల్లే మీరు మృగాన్ని తీసుకురాగలిగారు. నా పుట్టినరోజు నాడు కూడా ఇలాంటి వాటిని మీరు తీసుకురాలేదు. లేదు, అది నిజం కాదు. చాలా సంతోషం. మిమ్మల్ని తర్వాత కలుస్తాను. అవును, తర్వాత కలుసుకుందాం. మన అందరిది ఒకే చెట్టు. అవును, తను ఇంట్లో పులి, బయట పిల్లి. సరే వదిలేయండి, దానికేం చేస్తాం? నిజంగా ఇది చాలా అవమానం. చాలు ఆపండి. మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాను తప్ప. ఓయ్, ఓయ్, ఏంటిది? చూడు నిన్నేం చేస్తాను. ఏమిటి చాలా తీసుకొచ్చినట్టున్నావు? నేను చాలా కష్టపడి సముద్రం దగ్గర వెతికాను, కానీ దొత్తెచ్చిన చిటికలో కనిపెట్టేశాడు. ఇది మరి అమ్మా, ఇలా చూడండి. దీన్నే ఆ రోజున మనం ఇక్కడ బాధి పెట్టాం. వదలండి, ఇలాంటి వాటి కోపగించుకోకండి. తప్పంతా మీదే. బామ్మా, సరే, ఏదో ఒకటి చెప్పండి. నేనేం ఆలోచిస్తున్నానంటే ఆ రోజు సాధారణంగా తీసుకొచ్చి మీ నాన్న నన్ను మోసం చేశారు. అదే ఆలోచిస్తున్నాను. లేదు, అందులో నా తప్పేమీ లేదు. నువ్వు అడిగావు కాబట్టి నేను తీసుకొచ్చి ఇచ్చాను. అది మాత్రమే కాదు, నువ్వు చాలా తప్పులు చేసావు. నువ్వు మామూలుగా తీసుకొచ్చి నాకు ఇచ్చావు. మన పెళ్లి రోజు కూడా మర్చిపోయావు. తెలిసిందా? అనవసరంగా నా మీద తప్పంతా పెట్టి నన్ను తిట్టాలని చూడకు. నేను ఊరుకోను. ఏయ్, ఏయ్, ఇది చాలా ఏయ్, అన్యాయం. ఉందా? అవును, అన్యాయం. అద్భుతం. తాతగారు బామ్మగారు పెళ్లి రోజుని కొట్టుకుంటూ జరుపుకుంటున్నారు. ఇది చాలా బాగుంది కదా. మా స్థలాన్ని మేము పంచుకున్నాం. ఇటు చూడు దత్తచ్చి, నీ కొమ్మల తీగని లాగడానికి సహాయం చేయి. ఈ బంగాళదుంప చాలా రుచిగా ఉంటుంది. ఈ చోట్ నాది, 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 ఈ చోట్ నాది. ఒకటిగా కలిసిపోయింది. ఈ చోటు నాది, ఈ చోట్ నాది, ఈ చోట్ నాది, ఈ చోట్ నాది. దాన్ని పీక్కండి. అది నా చోట్లో ఉంది. అదెలా చెప్తున్నారు? ఇదిగో పొలిమేర, దీని పక్కన ఉన్నవన్నీ నావే. మీరు లాగుతుంది నా చోట్లోనే ఉంది కాబట్టి అది నాకే సొంతం. కానీ ఎందుకు? అందుకని ఈ చోటు నాది కాబట్టి ఇది నాకే సొంతం. మీరు వెళ్ళండి. ఆగు 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 ఆగు. దీన్ని నేను పడగొట్టాను. ఇప్పుడు నా బలం ఏమిటో అర్థమైందో. ఏం చేస్తున్నావు అక్కడ? ఇదంతా నా చోటు. నా చోట్లో నువ్వేం చేస్తున్నావు? ఏమంటున్నావు? ఇది నీ చోట? అవును, ఈ గీత పక్కన ఉన్నదంతా నా చోటే. అందుకని ఇది కూడా నాదే. వెళ్ళిపో. నాయనో, ఎందుకలా అరుస్తున్నాడు? అతను మిమ్మల్ని ఆపేశాడా? అవును, ఈ రోజు నేను పెద్ద అడవి మృగాన్ని పట్టుకున్నాను. గీత గీసినంత మాత్రాన చోటు మీదైపోతుందా? దానికి వాళ్ళు ఒప్పుకుంటారా? ఓ, అదా విషయం. అతను కూడా అలాగే చెప్పాడు. సరే, ఈ రోజు తినడానికి ఏమైనా ఉందా? ఎక్కడికి వెళ్తున్నావు? ఆగమంటుంటే ఆగు. నీకే చెప్పేది, ఆగు. ఆగమంటుంటే ఆగు 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 ఆగు. నిప్పుకోడి బంగాళదుంప కొంచెం తింటావా? అదా గీత దగ్గరకు వెళ్తోంది. నిప్పుకోడి ఇలా రా. దీని ఒకసారి తిని చూడు, తిని చూడు. నా బంగాళదుంప తిన్నావు. అద్భుతం, వదలగొట్టావు. తిరిగి రా. ఆహా, అదా విషయం. ఇప్పుడు ఏం చేస్తానో చూడండి.
ఏమిటిది? వెళ్ళొద్దు, ఆగు. అతనికి దొరక్కు. అమ్మయ్యా, ఏమైతేనూ నాకే దొరికింది. ఓ, ఇది న్యాయం కాదు. దీన్ని నేను ఒప్పుకోను. సరే, తలబడదాం. నాన్నగారండి, జాగ్రత్త అండి. ఇది నాతోడు, 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 నాతోడు. ఇది నాతోడు, 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 నాన్నగారు కష్టపడుతున్నారు.